అష్టాదశ పురాణములు గరుడ పురాణం ఆచారకాండ 98 పాడ్యమి నుండి పంచమి దాకా వివిధ తిథి వ్రతాలు. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు. పాడ్యమి నుండి పంచమి దాకా వివిధ తిథి వ్రతాలు. వ్యాసమహర్షి. ఇప్పుడు నేను ప్రతిపదాది తిథుల వ్రతాలను ఉపదేశిస్తాను. ప్రతిపద అనగా పాడ్యమి తిథి నాడు చేయవలసిన ఒక విశేష వ్రతం పేరు సిఖి వ్రతం. ఈ వ్రతాన్నాచరించిన వారికి వైశ్వానర పదం సిద్ధిస్తుంది. పాడ్యమి నాడు ఏకభుక్త వ్రతం అనగా పగటిపూట ఒకేమారు భోజనం చేసి ఉండిపోవాలి. వ్రతం చివర్లో కపిల గోవును దానమివ్వాలి. చైత్రమాసారంభంలో విధిపూర్వకంగా గంధ, సుందర పుష్ప, మాలాదులతో బ్రహ్మను పూజించి హవనం చేసిన వారు అభీష్ట ఫలప్రాప్తి నందగలరు. కార్తీక శుద్ధ అష్టమి నాడు పూలను వాటి మాలలను దానం చేయాలి. ఇలా ఏడాది పొడవునా చేసిన వారికి రూప సౌందర్యం లభిస్తుంది. శ్రావణ కృష్ణ తదియనాడు లక్ష్మీ, శ్రీధర విష్ణుల మూర్తులను బాగా అలంకరించబడిన శయ్యపై స్థాపించి పూజించి రకరకాల పండ్లను నివేదించి ఆ శయ్యాదులను బ్రాహ్మణునికి దానం చేసి ఈ విధంగా ప్రార్థించాలి. శ్రీధరాయ నమః, శ్రీయై నమః. ఈ తదియనాడే ఉమామహేశ్వరులను, అగ్నిని కూడా పూజించాలి. ఈ దేవతలందరికీ హవిష్యాన్నాన్ని, తనకిష్టమైన పదార్థాలను, తెల్ల కమలాల, దమనకాల ను నివేదించాలి. ఫాల్గునాది తదియల వ్రతంలో ప్రతి ఉప్పు తినరాదు. వ్రతాంతమున బ్రాహ్మణుని ఆయన పత్నితో సహా పూజించి అన్న, శయ్య, పాత్రాది ఉపస్కరయుక్తమైన ఇంటిని దానం చేసి భవానీ ప్రియతాం అనాలి. ఇలా చేసిన వారికి దేహాంతంలో భవానీలోకం ప్రాప్తిస్తుంది. ఈ లోకంలో కూడా సర్వసుఖాలు లభిస్తాయి. మార్గశిర తదియ నుండి క్రమంగా తిథి నాటికొకరుగా గౌరీ, కాళీ, ఉమా, భద్ర, దుర్గా, కాంతి, సరస్వతి, మంగళ, వైష్ణవి, లక్ష్మి, శివ, నారాయణీ దేవి స్వరూపాలను పూజించాలి. దీనివల్ల ప్రియజన వియోగాది కష్టాలు కలగకుండా ఉంటాయి. మాఘశుద్ధ చతుర్థి నాడు ఆహారమేమీ తీసుకోకుండా బ్రాహ్మణునికి తిలాదానం చేసి ప్రతి తిలలను నీటిని ఆహారంగా భావించి ప్రాశ్న చేయాలి. ఈ విధంగా ప్రతి నెలా డేళ్లపాటు చేసి వ్రత సమాప్తిని గావించాలి. ఇలా చేసిన వారికి జీవితంలో ఏ విఘ్నాలు కలగవు. ప్రతి చవితి నాడు గణపతిని యథావిధిగా పూజించాలి. ఈ పూజలో మూలమంత్రమైన ఓం గహస్వాహాను వీలైనన్ని మార్లు పఠిస్తూ ఈ క్రింద పేర్కొన్న విధంగా అంగన్యాస పూజను చేయాలి. ఓం గ్రౌం గ్లాం హృదయాయ నమః అంటూ కుడి చేతి 5 వేళ్లతోనూ గుండెను ముట్టుకోవాలి. ఓం గాంగీంగూం శిరసే స్వాహ అంటూ తలను, ఓం హ్రూం హ్రీం హ్రీం శిఖాయ వషట్ అంటూ పిలకను, ఓం గూంకవచాయ వర్మణే హూం అంటూ కుడి వ్రేళ్లతో ఎడమ భుజాన్ని, ఎడమ చేతి వ్రేళ్లతో కుడి భుజాన్ని స్పృశించాలి. ఇంకా ఓం గౌం నేత్రత్రయాయ వోషట్ అంటూ కుడి చేతి వ్రేళ్ల కొనలతో 2 కనులను, లలాట మధ్య భాగాన్ని స్పృశించాలి. చివరగా ఓం గౌం అస్త్రాయ ఫట్ అనే మంత్రవాక్యముతో కుడి చేతిని తలపైకి లేపి ఎడమవైపు నుండి తలవెనుకకు గునిపోయి కుడివైపు నుండి ముందుకి తీసుకువచ్చి చూపుడు, మధ్యమ వ్రేళ్లతో ఎడమ అరచేతిని చప్పట్లు కొట్టినట్టు చరచాలి. ఆవాహనాదులలో ఈ క్రింది మంత్రాలను పఠించాలి. ఆగచ్చోల్కాయ గంధోల్కః పుష్పోల్కో ధూపకోల్కః దీపోల్కాయ మహోల్కాయ బలిశ్చాద విస మా జనం. పూజాద్రవ్యాలన్నిటినీ తేజః స్వరూపాలుగా భావించి సాధకుడు పెట్టి వెలిగించిన దీపానికి మరింత కాంతిని ప్రసాదించి వ్రతాంతం దాకా నిలబెట్టుమని చేసిన ప్రార్థన ఇది. అవాహన తరువాత ఒక ప్రత్యేక గాయత్రి మంత్రాన్ని పఠిస్తూ అంగుష్టాదిన్యాసం చేయాలి. ఇలా ఓం మహాకర్ణాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంత్యః ప్రచోదయాత్ కరన్యాసం కడముట్టినాక ఈ మంత్రాన్నే పఠిస్తూ తిలాదులతో వినాయకుని పూజించి వాటినే ఆహుతులుగా ఇవ్వాలి. గణాలను కూడా స్మరిస్తూ ఓం గణాయ నమః, ఓం నపతయే నమః, ఓం కూష్మాండకాయ నమః అంటూ పూజించాలి. ఇదే విధంగా ఇతర గణాలను పూజిస్తూ స్వాహాను చేర్చి ఆహుతులిలా ఇవ్వాలి. ఓం నమ అమోఘోల్కాయ స్వాహ, ఓం నమః ఏకదంతాయ స్వాహ, ఓం నమః త్రిపురాంతక రూపాయ స్వాహ, ఓం నమఃశ్యామదంతాయ స్వాహ, ఓం నమో వికారలాస్యాయ స్వాహ, ఓం నమ ఆహవేశాయ స్వాహ, ఓం నమః పద్మదంష్ట్రాయ స్వాహ. అనంతరం ప్రతి గణదేవునికి ముద్రలను ప్రదర్శించి నృత్యం చేసి
చప్పట్లు కొట్టి హాస్య ప్రసంగాలను చేయాలి. ఇలా చేసిన వారికి సకల సౌభాగ్యాలు కలుగుతాయి. మార్గశిర శుద్ధ చవితి నాడు దేవగణముల వారిని పూజించాలి. సోమవారము చవితి రోజులలో ఉపవాసముండి గణపతి దేవుని పూజించి ఆయనను జప, హవన, స్మరణల ద్వారా ప్రసన్నం చేసుకోగలిగిన వారికి విద్య, స్వర్గం, మోక్షం లభిస్తాయి. ప్రతి శుద్ధ చవితి నాడు చక్కెర లడ్లతో, కుడుములతో విఘ్నేశ్వరుని పూజించేవారికి సర్వకామనలు సిద్ధిస్తాయి, సర్వ సౌభాగ్యాలు అబ్బుతాయి. దమనకాలతో ఇదే విధంగా పూజించేవారికి పుత్ర ప్రాప్తి కలుగుతుంది. అందుకే కొన్ని ప్రాంతాల్లో శుద్ధ చవితిని దమన అని కూడా అంటారు. ఓం గణపతయే నమః ఈ మంత్రంతో గణపతిని పూజించాలి. ఏ మాసపు శుద్ధ చవితి నాడైనా గణపతిని పూజించి హోమ, జప, స్మరణములను చేస్తే అన్ని విఘ్నాలు నశించి అన్ని కోరికలు తీరతాయి. గణపతికి గల విభిన్న నామాలను జపిస్తూగాని స్మరిస్తూగాని ఆ ఆద్యదేవుని పూజిస్తే సద్గతి ప్రాప్తిస్తుంది. ప్రతి ఈ లోకంలో నున్నంతకాలం సమస్త సుఖాలను అనుభవిస్తాడు. అంతలో స్వర్గాన్ని, మోక్షాన్ని పొందుతాడు. వినాయకుని 12 నామములు ఈ శ్లోకంలో చెప్పబడ్డాయి. గణపూజో వక్రతుండ ఏకదంష్టి త్రియంబకః నీలగ్రీవో లంబోదరో వికటో విఘ్నరాజకః ధూమ్రవర్ణో భాలచంద్రో దశమస్తు వినాయకః గణపతి రస్తిముఖో ద్వాదశారే యజేద్గణం ఆచార 1-2-9-25-26 ఒక్కొక్క నామాన్నే జపిస్తూ ఒక్కొక్క చవితి నాడు యథావిధిగా పూజ చేసి అలా ఒక ఏడాది చేసిన వారికి అభీష్ట సిద్ధి కలుగుతుంది. ఇక పంచమి నాడు నాగులను పూజించాలి. శ్రావణ, భాద్రపద, ఆశ్వయుజ, కార్తీక మాసాలలో శుక్ల పంచమి తిథుల్లో వాసుకి, తక్షక, కార్య, మణిభద్రక, ఐరావత, ధృతరాష్ట్ర, కర్కోటక, ధనుంజయ నామకులైన ఎనమండుగురు నాగరాజులను పూజించాలి. వీరికి నేతితో స్నానం చేయించి పూజ చేయాలి. ఈ నాగాధీశులు తమ భక్తులకు ఆయురారోగ్యాలను, స్వర్గలోక నివాసాన్ని ప్రసాదించగలరు. అనంతుడు, వాసుకి, శంఖుడు, పద్ముడు, కంబలుడు, కర్కోటకుడు, ధృతరాష్ట్రుడు, శంఖకుడు, కాళీయుడు, తక్షకుడు, పింగళుడు ఈ 12 నాగులను ఇదే క్రమంలో నెలకొకరిని పూజించాలి. భాద్రపద శుద్ధ పంచమి నాడు ఎనమండుగురు నాగులను ఒకేసారి పూజించాలి. నాగరాజులు స్వర్గాన్ని, మోక్షాన్ని ప్రసాదించగలరు. శ్రావణ శుద్ధ పంచమి నాడు ద్వారానికి 2 వైపులా ఈ నాగుల చిత్రపటాలను పెట్టి పూజించాలి. నైవేద్యంగా పాలను, నేతిని ఉంచాలి. ఈ పూజ వల్ల విషదోదాశాల ఇంటికంటవు. పాము కాటు ఆ ఇంటివారినేమీ చేయలేదు. అందుకే ఈ పంచమిని దంష్ట్రా ద్వార పంచమి అంటారు. అధ్యాయం 1-2-9 అష్టాదశ పురాణములు గరుడ పురాణం ఆచారకాండ 98 పాడ్యమి నుండి పంచమి దాకా వివిధ తిథి వ్రతాలు. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు.